హాయ్ ఎవ్రీబడి, నా పేరు దేవవర్మ. నేను ఈరోజు గణితాన్ని సులభంగా ఎలా నేర్చుకోవచ్చో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఈరోజు మీకు చిలిపి ప్రశ్నల్ని పిల్లల్ని ఆసక్తికరంగా వాళ్ళని చేసేటట్టుగా ఎలా ఉపయోగించవచ్చు అనేది చెప్పబోతున్నాను. ఈ పిల్లల్ని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తున్నాయి అనేది అర్థమైంది. తర్వాత వాటితోటి ఒక ఆలోచన విధానం కూడా ప్రమోట్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. ఉదాహరణకి కేజీ ఇనుము బరువా, కేజీ దూది బరువా అనే ప్రశ్న వేసినప్పుడు జనరల్గా పిల్లాడు ఇనుము బరువు అని చెప్తాడు. బికాస్ దానికి ఏంటంటే ఇనుము బరువు అయినది అనేది వాడు మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఇనుము బరువు అని చెప్తాడు. కానీ అక్కడ కేజీ కేజీ రెండు ఈక్వల్గా ఉన్నాయనే సంగతిని వాడు మర్చిపోతాడు. సో అందువల్ల కేజీ ఇనుము ఎక్కువ బరువు అని చెప్తాడనమాట. కానీ ఇక్కడ మనం కేజీ కేజీ అనే దాని మీద వాడి ఫోకస్ని పెట్టి రెండు సమానమైన చెప్పగలిగినప్పుడు వాళ్ళలో ఒక క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. దీన్ని మనం విమర్శనాత్మక ఆలోచన విధానం అంటాం. ఉదాహరణకి ఇలాంటివి ఇంకో రెండు చెప్తాను. నల్లటి నీగ్రో సుందరి ఎర్రమొహం దొరను పెళ్ళాడితే పుట్టిన పిల్లాడికి పళ్ళు ఎలా ఉంటాయి? ఇదొక ప్రశ్న. ఈ ప్రశ్న పిల్లాడికి వేసినప్పుడు వాడి తాలూకు ఆలోచన అంతా కూడా రంగు మీదకి వెళ్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా నల్ల రంగు, తర్వాత ఎర్ర రంగు, తర్వాత పళ్ళు అనేటప్పటికి పళ్ళు తెల్లగా ఉంటాయని చెప్తాడు. కానీ నిజానికి ఒక సంగతి వాడు మర్చిపోతాడనమాట. పుట్టిన పిల్లాడికి అసలు పళ్ళే ఉండవు. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ అనాలిసిస్ అంటాం, క్రిటికల్ థింకింగ్. అలాగే మరొకటి ఉదాహరణకి చెప్తే, ఒక గొడ్రాళ్ళు, ఆమెకి 2 మగపిల్లలు 3 ఆడపిల్లలు. సో మొత్తం కలిపి ఎంత సంతానం అని అడిగితే ఆ కుర్రాడు ఆలోచించకుండా 5 అని చెప్తాడన్నమాట. 5 పిల్లలు అని చెప్తాడు. కానీ అక్కడ వాడు ఒక క్రిటికల్ అనాలిసిస్ని సరిగా గమనించడం అనమాట. ఏంటంటే గొడ్రాళ్ళు అంటే పిల్లలు లేరు, పిల్లలు లేని స్త్రీ అని అర్థం అనమాట. కాబట్టి దిస్ ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ థింకింగ్ అనమాట. సో చూడటానికి చిలిపి ప్రశ్నలే, ఇది దాన్ని చాలా తేలిగ్గా చూస్తాం మనం. కానీ నేనేమంటానంటే ఆలోచనను ప్రమోట్ చేయడానికి దాన్ని ఏ మూల నుంచి అయినా ప్రమోట్ చేయొచ్చు అనమాట. శ్రీశ్రీ గారు, ఒక విధవ, ఆమె భర్త, 2 పిల్లలు కలిపి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని ప్రశ్న వేసినప్పుడు పిల్లాడు సడన్గా ఏం చెప్తాడంటే 4 అని చెప్తాడనమాట. కానీ గమనించాల్సింది ఏంటంటే ఆమె విధవ అంటే భర్త లేడు కాబట్టి 3 అని చెప్పాలి. సో ఈ టైప్ ఆఫ్ చిలిపి ప్రశ్నలన్నింటిలో కూడా మనకి క్రిటికల్ అనాలిసిస్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు నేను కామన్ సెన్స్ని యూజ్ చేస్తూ ఏ రకంగా కామన్ సెన్స్ని ఉపయోగించి ఆలోచించే విధానం ఏదైతే ఉందో దానికి ఉదాహరణ కొన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒక ప్రశ్న చూడండి. 1/2 గ్లాసు ఆవు పాలు, 1/2 గ్లాసు గేదె పాలు కలిపితే ఏమవుతాయి? ఇలా క్వశ్చన్ వేయగానే పిల్లాడి తాలూకు ఆలోచన ఎంతసేపు ఆవు పాలు గేదె పాలు, అరే ఇవి కలపకూడదేమో, ఇవి కలిపితే పాడైపోతాయేమో అని చెప్తాడు. లేదా తెల్లపాలు అవుతాయి అంటాడు, పాలు అవుతాయి అంటాడు. ఇలా రకరకాల సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ నిజానికి అక్కడ వాడు ఫోకస్ చేయాల్సింది 1/2 గ్లాసు 1/2 గ్లాసు కలిపితే గ్లాసుడు పాలని చెప్పాలి. సో ఇలా మైండ్కునే లిమిటేషన్ ఏంటంటే 2 అంశాలతోటి ఒకటి సంక్లిష్టంగా ప్రశ్న ఉన్నప్పుడు ఒక అంశం మీదకి మైండ్ వెళ్తుందన్నమాట. 2 అంశాన్ని సరిగా ఐడెంటిఫై చేయదన్నమాట. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ట్రైనింగ్ అనేది పిల్లలకి ఇస్తామో వాడు అన్నిటినీ బేరీ చేసుకుంటాడనమాట. సో ప్రతి అంశాన్ని కూడా పరిగణలో తీసుకుంటాడు. అలాగా ఈ చిన్న చిన్న ప్రశ్నల నుంచే ఒక ఆలోచన విధానాన్ని మనం ప్రమోట్ చేయొచ్చు అనేది మనం చెప్పొచ్చు. ఇక క్రియేటివ్ థింకింగ్ని డెవలప్ చేయడానికి చిలిపి ప్రశ్నలు కొన్ని ఉదాహరణగా నేను చెప్తాను. ఉదాహరణకి, చీమలు జిమ్కి వెళ్తే ఏమవుతాయి? కొద్దిమంది మాత్రం ఎవరో ఒకరు చివరికి ఆలోచించగలుగుతారన్నమాట, చీమలు కండచీమలు అవుతాయని. సో ఇందులో క్రియేటివ్ థింకింగ్ ఉంది. ఎలా? కండచీమలు అని చెప్పినప్పుడు నిజానికి కండచీమలకి జిమ్కి వెళ్ళడానికి ఏమీ సంబంధం లేదు. కానీ అలా ముడిపెట్టడం అంటే మోకాలికి బోడితలకి ముడిపెట్టినట్టుగా పిల్లాడు ఇలా చిలిపిగా దాన్ని ఎప్పుడైతే ఫన్నీగా ముడిపెడతాడో వాడి క్రియేటివిటీ బయటపడుతుంది అనమాట. పాండవులు ఆ రోజుల్లో అజ్ఞాతవాసాన్ని ఎలా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగారని ప్రశ్న వేసినప్పుడు వాడు ఏంటేంటో ఆలోచిస్తాడు. మారు వేషాల్లో ఉన్నారు సార్, ఎవరు కనుక్కోలేకపోయారు సార్, ఈ రకంగా ఏదో చెప్పుకుంటూ వస్తారన్నమాట. కానీ ఒక చిలిపి సమాధానం దీని నుంచి మనం ఏం ఆశించవచ్చానంటే ఆ రోజుల్లో మీడియా లేదు కాబట్టి అని చెప్తే అదొక క్రియేటివ్ ఫన్నీ జవాబు అవుతుంది. మనం సాధారణంగా ఇంటి ముందు గుమ్మడికాయ కడుతూ ఉంటాం.
సో ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు అనే చిలి ప్రశ్న వేసినప్పుడు కుర్రాడు రకరకాలుగా స్పందిస్తాడనమాట. ఏం లేదు సార్, దిష్టి తగలకుండా అంటాడు. నిజానికి మనం చేసేది అందుకే. కానీ మనం ఏం చెప్తామంటే ఇది చిలిపి ప్రశ్న, దీని సమాధానం సీరియస్గా కాకుండా చిలిపిగానే ఉండాలని చెప్పినప్పుడు వాడు రకరకాలుగా ఆలోచిస్తాడు. గుమ్మడికాయ ఉంది కాబట్టి, తాడు ఉంది కాబట్టి ఇలా చెప్తా ఉంటాడు అన్నమాట. కానీ దీనికి రైట్ సమాధానం గుమ్మడికాయ పడిపోకుండా అని చెప్పాలి. మీ క్లాస్ రూముల్లో ముఖ్యంగా ఉపాధ్యాయులకి చెప్పేది, వాళ్ళు ప్రయత్నించండి. అలాగే పెద్దవాళ్ళు, గతంలో మనకు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, మన గణిత సాంస్కృతిక వారసత్వం ఏదైతే ఉందో దాని అంతటిని పిల్లలకు అందించేవాళ్ళు. ఇప్పుడు అది కూడా రాను రాను తగ్గుతోంది. కానీ మళ్ళీ ప్రయత్నం చేయండి, ఇది మీ పిల్లలకు అందించండి. మీ పిల్లల్లో ఎంత మార్పు వస్తుందో మీరే గమనించండి. కాబట్టి